వాటిక దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతకు తగ్గట్టుగానే డిమాండ్ ఉన్నప్పుడే కోట్లకు కోట్లు కొల్లగొట్టాలన్న ఐడియాతో ఇండియాలోని ఎయిర్లైన్స్ కంపెనీలు ముందుకెళ్తున్నాయి. ఇండిగో విమానాలు వందల సంఖ్యలో రద్దవడంతో మిగతా ఎయిర్లైన్స్ దీన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. డిమాండ్కి తగ్గట్టుగా వేలు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాయి. విమానాల టికెట్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. మిగతా రోజులతో పోలిస్తే టికెట్ ధరలు 3 నుంచి 10 రెట్లు ఎక్కువగా పెంచి విక్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఇండిగో ఒక్కసారిగా ఇలాంటి దుస్థితిలో ఎందుకు పడింది అనే అంశం పెద్ద ఎత్తున కూడా ప్రస్తుతం చర్చగా మారింది. దేశంలో ఈ సంక్షోభానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది FDTL రూల్స్, రెండోది ప్లానింగ్. ఈ రెండిటి వల్లే ఇప్పుడు ఈ సంక్షోభం తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి. విమాన సిబ్బందికి సరైన రెస్ట్ కోసం ఆలోచించి తీసుకువచ్చిందే ఈ FDTL, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్. సరైన రెస్ట్ లేకపోతే విధి నిర్వహణలో ప్రమాదాలకు అవకాశం పెరుగుతుందనే ఆలోచనతో ఈ రూల్స్ తెచ్చారు. ఈ రూల్స్ ప్రకారం సిబ్బందికి ప్రతి వారం తప్పనిసరిగా విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. అదే సమయంలో నైట్ డ్యూటీ విండోని పెంచారు. నైట్ ల్యాండింగ్లపై పరిమితి విధించారు. దీని ప్రకారం ఒక్కో పైలట్కు వారానికి కేవలం 2 నైట్ ల్యాండింగ్లు మాత్రమే అనుమతి ఉంటుంది. రాత్రి ఆపరేషన్లలో ఫ్లయింగ్ అవర్స్ గరిష్టంగా 8 గంటల సమయం మాత్రమే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే సిబ్బందికి మెంటల్ ఫిజికల్ స్ట్రెస్ని తగ్గించడం ద్వారా విమాన ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చే లక్ష్యంతో ఈ రూల్స్ తెచ్చారు. కానీ మోనోపోలీని అడ్డు పెట్టుకుని ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇండిగో వ్యవహరించింది. మేము ఇక్కడ నుంచి శబరిమల వెళ్దాం అనుకుంటున్నాము. శబరిమల వెళ్దాం ఇక్కడ నుంచి మెడ్రాస్ నుంచి అక్కడ శబరిమల వెళ్దాం అనుకుంటున్నాము. కానీ శబరిమల దగ్గర అక్కడ మెడ్రాస్ నుంచి మాత్రం మాకు క్యాన్సిల్ అయిపోయి ఫ్లైట్లు. అందుకే మేము ఇక్కడ నుంచి మళ్ళీ మెడ్రాస్ కూడా క్యాన్సిల్ చేసుకుందని వచ్చాము. రిజల్ట్ అయ్యప్ప స్వామి కోలికి వెళ్దాం దర్శనంకి రెడ్డి యాదవ్ వెళ్తూ ఉంటాము. ఈ అనివార్య కారణం వల్ల మాకు కొంచెం ఇబ్బంది అయ్యింది. మళ్ళీ మేము పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటున్నాం. కంపల్సరీ వెళ్తామండి. అది మళ్ళీ వాళ్ళు మీకు కావాలంటే 3 డేస్లో మళ్ళీ చేసి ఇస్తామని అంటున్నారు. అది మళ్ళీ మేము మార్చి చెప్తానని చెప్పారు. మళ్ళీ 3 డేస్ వాళ్ళు మీకు రీషెడ్యూల్ చేస్తాను కావాలంటే అని చెప్పంటున్నారు. 3 డేస్ వీలైతే మళ్ళీ మేము చూసుకొని వెళ్తాం. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మరో అంశంపై దృష్టి పెట్టాలి. అదేంటంటే ఒక ఎయిర్లైన్ సంస్థకి ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఎంతమంది పైలట్లు ఉన్నారనే అంశాన్ని మనం పరిశీలించాలి. అంటే ఫ్లైట్ పైలట్ రేషియో ఇక్కడ చాలా కీలకం అనమాట. ఉదాహరణకు ఆకాశ ఎయిర్ విషయానికి వస్తే ఈ సంస్థకు 30 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, 800 మంది పైలట్లు ఉన్నారు. అంటే ఇక్కడ ఫ్లైట్ పైలట్ రేషియో. అదేవిధంగా ఎయిర్ ఇండియాకు 3500 పైలట్లు, 187 విమానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్లైట్ పైలట్ రేషియో 19. ఇదే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే గనక 2000 పైలట్లు, 115 విమానాలతో ఇక్కడ రేషియో 17 ఉంది. ఇదే ఇండిగో విషయానికి వస్తే గనక ఈ సంస్థ 417 ఫ్లైట్లు ఆపరేట్ చేస్తుంటే 5000 మంది మాత్రమే పైలట్లు ఉన్నారు. అంటే ఇక్కడ రేషియో కేవలం 13 మాత్రమే. అతి తక్కువ పైలట్లతో నడుస్తున్న ఇండిగో ఇప్పుడు ఒక్కసారిగా మారిన రూల్స్తో చూసుకుంటే ఫ్లైట్ను నడపలేని పరిస్థితిలో పడింది. అందరూ ఫ్యామిలీతో శబరిమల రామేశ్వరం ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. వైజాగ్ నుంచి చెన్నై నుంచి ట్రివేండ్రం ప్లాన్ చేసుకున్నాం. బట్ నిన్న టీవీలో న్యూస్ చూసి ఇంకా ఆల్రెడీ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయని చెప్పి సో మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవడానికి కోసం వెనక్కి వచ్చాం. ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయింది. మాదైతే ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది మేము డివోషనల్ ట్రిప్ కాబట్టి. అయితే మిగతా వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. అది కొంచెం గవర్నమెంట్ కూడా ఇందులో చూసుకోవాల్సింది. వాళ్ళకి కూడా కొంత కంఫర్ట్ ఇవ్వాలి. ఇండిగో వాళ్ళకి కూడా కొంచెం కంఫర్ట్ ఇస్తే వాళ్ళు కూడా దీన్ని ఎలా పరిష్కరించాలన్నది కూడా ఆలోచిస్తూ ఉంటాం. మేమందరూ ఫ్యామిలీతో. ప్రస్తుతం ఇండిగో విమానాల రద్దుతో టికెట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. దేశ రాజధాని ఢిల్లీ టు హైదరాబాద్కు ఎయిర్ ఇండియా విమాన
ప్రయాణ టికెట్ ధర 40,000కు చేరింది. అటు హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఢిల్లీకి 43,000 రూపాయలను స్పైస్ జెట్ వసూలు చేస్తోంది. సాధారణ రోజుల్లో ఇది 5 నుంచి 7,000కు మధ్య ఉండేది. ఇక స్పైస్ జెట్ సంస్థ కూడా టికెట్ ధరలను అమాంతం పెంచింది. ఆర్థిక రాజధాని ముంబై టు దేశ రాజధాని ఢిల్లీకి 50,000 చూపిస్తోంది. ఎయిర్ ఇండియా అయితే 25,000కు పైగా వసూలు చేస్తోంది. రెగ్యులర్ రోజుల్లో ఈ టికెట్ ధర 13,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇక ఇప్పుడు ట్రిపుల్ అయింది. ముంబై టు ఢిల్లీకి జర్నీ టైం 2 గంటలు. మామూలుగా అయితే ఇండిగో విమాన సర్వీసులు 20 నుంచి 25 వరకు ఉంటాయి. ఇక ఇప్పుడు ఆ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ కావడంతో మిగతా ఎయిర్లైన్స్ విపరీతమైన డిమాండ్ వచ్చినట్లయిందని మనం చెప్పుకోవాలి. ఇక ఢిల్లీ టు బెంగళూరుకి అయితే చెప్పనవసరం లేదు. ఈ జర్నీకి పెట్టే డబ్బులతో అమెరికాలోని న్యూయార్క్ వెళ్ళడం బెటర్ అని అంటున్నారు అందరూ. ప్రస్తుతం ఢిల్లీ టు బెంగళూరుకు స్పైస్ జెట్లో 75,000కు చేరింది రేట్. ఎయిర్ ఇండియా అయితే 50,000కు పైగా కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. నేనే బెహరాన్ వెళ్ళాలండి. 4వ తారీఖు తీసుకున్నాను, 4వ తారీఖు క్యాన్సిల్ అయిపోయింది ఫ్లైట్. మళ్ళీ రేపు కూడా గ్యారంటీ లేదంటున్నారు. నేను వెళ్ళండి జాబ్ కంపెనీకి ఇంకా రేపు కూడా లాస్ట్ డేట్ క్యాన్సిల్, అది కూడా వేసా క్యాన్సిల్ అయిపోతుంది డౌట్. అదే కొద్దిగా టెన్షన్ ఉంది. ఇప్పుడు వేసా గురించి మాట్లాడాలి కంపెనీలో. వీళ్ళు కూడా ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు, రేపు కూడా గ్యారంటీ లేదు ఫ్లైట్. సాయంత్రం కల్లా ఏదో కన్ఫర్మేషన్ చెప్తున్నారు. గ్యారంటీ అంటే లేదు, ఇంకా అది క్యాన్సిలేషన్ ఉండొచ్చు అవ్వకపోవచ్చు చెప్తున్నారు. ఫ్లైట్ ఆల్రెడీ 4వ తారీఖు క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ 7కి ఇచ్చారు.